Second bit, first one. Find the length of major axis, minor axis, latus rectum, eccentricity, coordinates of center, foci and the equation of directrices of the following ellipse. అంటే కింది దీర్ఘవృత్తాలకు దీర్ఘాక్షం, అశ్వాక్షం, నాభిలంబం పొడవులు, ఉత్కేంద్రత, కేంద్రం, నాభుల నిరూపకాలు, నియతరేఖల సమీకరణాలు కనుగొనండి. చూడండి ఫస్ట్ వన్ 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఏమిచ్చాడు? 9x² + 16y² = 144 అని ఇచ్చాడు. చూడండి గివెన్ ఎలిప్స్ అంటే ఏంటిది? 9x² + 16y² = 144. ఈ 144 ఇటు వస్తే ఏమవుతుందమ్మా? డినామినేటర్లో 9x² / 144 + 16y² / 144 = 1. చూడండి 9 1 = 9 16 = 16 1 = 16 9 = అంటే x² / 16 + y² / 9 = 1. అంటే a > b. అంటే 16 అనేది a² కదమ్మా. మనకి ఏ రూపంలో ఉంటుంది? దీర్ఘవృత్తం ఎలిప్స్ x² / a² + y² / b² = 1. అంటే a² అంటే 16, a వాల్యూ 4, b² అంటే 9 కాబట్టి b వాల్యూ 3. అంటే a > b కాబట్టి మనకి ఇచ్చిన ఎలిప్స్ ఏ రూపంలో ఉంటుంది? ఈ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఈ రూపంలో ఉన్న దానికి ఏమేమి కనుక్కోవాలి చూడండి. ఇది చూడండి, ఇది ఏమవుతుంది? ఏ, ఇది a డాష్, b డాష్, ఇది s డాష్. సో మేజర్ యాక్సిస్ ఏమవుతుందమ్మా? ఏ డాష్, మైనర్ యాక్సిస్ b డాష్. చూడండి ఫస్ట్ది లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే 2a కదా. ఇదే ఇక్కడ సి నుంచి ఏకి ఏ, సి నుంచి ఏ డాష్కి ఏ + a 2a. ఏ అంటే 4 కాబట్టి 2 × 4 8. అలాగే లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే 2b అంటే 2 × 3 అంటే 6. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టంకి ఫార్ములా 2b² / a. 2 × b² అంటే 9/a అంటే 4. 2 1 = 2 2 అంటే 9/2. అలాగే ఎక్సెంట్రిసిటీకి ఫార్ములా ఏంది? √a² - b² / a². a² అంటే 16 - 9/16. 16 - 9 అంటే 7/16. అంటే √7/√16 అంటే 4. అలాగే సెంటర్ ఏంటిదమ్మా? 0, 0. ఫోసి వచ్చేసి +or - ae, 0. +or - a అంటే 4, e అంటే √7/4. 4 4 క్యాన్సిల్ అయితే మనకేమొచ్చింది? ఫోసి +or -√7, 0. అంటే √7, 0 ఒకటి, -√7, 0 అనేది ఒకటి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ అంటే x = +or - a/e. అంటే x = +or - a అంటే 4/e అంటే √7/4. అంటే ఈ కింద డినామినేటర్లో ఉన్న 4 పైన న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది కాబట్టి 4 4 = 16/√7. చూడండి √7 × x అంటే √7x. ఇటున్న +or - ఇటు వస్తే +or - 16 = 0. ఇవే కదా మనల్ని కనుక్కోమంది. నెక్స్ట్ సెకండ్ వన్ది, ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇదేమో ఈ రూపంలో ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాం. ఇప్పుడు ఇంకొక రూపంలో ఇచ్చాడు. అలాంటప్పుడు మనం ఫోసి కానీ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ కానీ మైనర్ యాక్సిస్ కానీ ఎలా ఉంటాయనే చూద్దాం. చూడండి మనకేమి ఇచ్చాడు? సెకండ్ది 4x² + y² - 8x + 2y + 1 = 0. గివెన్ ఎలిప్స్ ఏంటిదమ్మా? 4x² + y² - 8x + 2y + 1 = 0. x పదాలన్నీ ఒక దగ్గర రాద్దాం. 4x² - 8x + y² + 2y + 1 = 0. 4 కామన్ తీస్తే x² - 2x + y² + 2y + 1. దీన్ని మనం a² + b² + 2ab రూపం కానీ a² + b² - 2ab రూపంలో కానీ రాసుకోవాలి. కాబట్టి చూడండి ఇది a² - 2ab. b అంటే ఇక్కడ 1 కాబట్టి b² అంటే +1 -b² అనేది కలిపాను. అలాగే ఇక్కడ కూడా +1 -1 యాడ్ చేశాను. ఇది చూడటానికి చూడండి a² - 2ab + b² కాబట్టి a - b హోల్ స్క్వేర్. 4 × -1 -4. అలాగే ఈ 3 కలిపి a² + 2ab + b² అంటే a + b అంటే y + 1 హోల్ స్క్వేర్. -1 + 1 = 0. -1 + 1 క్యాన్సిల్ అయింది. ఇటున్న -4 ఇటు వస్తే +4 అయింది. ఇప్పుడు ఈ 4 అనేది ఇక్కడ డినామినేటర్గా మారుతుంది. చూడండి 4 × x - 1 హోల్ స్క్వేర్ / 4 + y + 1 హోల్ స్క్వేర్ / 4 = 1. 4 4 క్యాన్సిల్ అయితే మనకేమొచ్చింది? x - 1 హోల్ స్క్వేర్ / 1 + y + 1 హోల్ స్క్వేర్ / 4 = 1. అంటే a <b, b పెద్దది. b పెద్దది కాబట్టి మన ఎలిప్స్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. చూడండి దీనికి ఫస్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే 2b కాబట్టి 2 × 2
అంటే 4. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 2a అంటే 2 into 1 2. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఇది ఇలా ఉంది, y యాక్సిస్ వైపు ఉంది కాబట్టి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2a² b. ఇందాక ఈ రూపంలో ఉంది, ఇలా ఉన్నప్పుడు లాటస్ రెక్టమ్ 2b² a. అదే ఇలా ఉంటే 2a² b కదా. 2 into a² అంటే 1/2, 2 2 క్యాన్సిల్ అయితే 1. ఎక్సెంట్రిసిటీ అండ్ అండర్ రూట్ ఆఫ్ b² - a² b² అంటే 4 - 1/4 అంటే 4 - 1 అంటే √3, √4 అంటే 2. సెంటర్ 0, c అనేది 0, 0. 4c చూడండి, h, k ± be. ఎందుకు ఇలా? ఇందాక మనకి ఏమొచ్చింది, ±ae, 0 వచ్చింది కదా, కానీ ఇక్కడ h, k ± be వచ్చింది. ఎందుకంటే మనకు వచ్చిన ఎలిప్స్ ఏ రూపంలో ఉందమ్మా, x - h² / a² + y - k² / b² = 1. ఈ రూపంలో ఉన్నప్పుడు 4c అనేది ఈ రూపంలో ఉంటుంది. ఏంది, h, k ± b. h అంటే 1, k అంటే -1 ± b అంటే 2 ఇంటూ e అంటే √3/2. 2 2 క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలింది, 1, -1 ± √3. అలాగే 7th ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఫార్ములా ఏందమ్మా, y = k ± b/e. y = k అంటే -1 ± b అంటే 2/√3/2. 2 2s అంటే 4 అంటే y = √3 -1 ± 4/√3. ఎల్సిఎం √3 కాబట్టి చూడండి, దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు, y = ఎల్సిఎం √3 కదా, అంటే √3 -√3 ± 4. కాబట్టి ఈ √3 అనేది yతో మల్టిప్లై అవుతుంది కాబట్టి √3y = -√3 ± 4. -√3 ఇటు వస్తే +√3, ± ఇటు వస్తే ±4 = 0. ఇదే మనకి కావాల్సిన డైరెక్ట్రిసిస్. అలాగే ఇది మీరు ట్రై చేయండి అమ్మా. థర్డ్ వన్ సేమ్ సెకండ్ దానిలాగే దీని యొక్క ఎలిప్స్ అనేది ఈ ఫార్ములా రావాలి. ఓకే, ఈ రూపంలో రావాలి, అంటే a > b అనేది రావాలి. ఓకే, ట్రై చేయండి మీరు. అంటే ఏం చేయాలి, ఫస్ట్ x² పదాలు ఒక్కడ y పదాలు ఒక్కడ రాయాలి. రాసి ఇందాక మనం ఎలా అయితే చేసామో అలాగే ఉంటుంది. ట్రై చేయండి వన్స్. చూడండి, సెకండ్ది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద ఫార్మ్ x - h² / a² + y - k² / b² = 1 గివెన్ ద ఫాలోయింగ్ డేటా. ఫస్ట్ది, సెంటర్ 2, -1 ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ 2, -5 e = 1/3. అంటే మనకి కేంద్రం ఇచ్చాడు, మేజర్ యాక్సిస్ యొక్క ఒక బిందువు ఇచ్చాడు, అలాగే ఉత్కేంద్రత ఇచ్చాడు. ఈ 3 ఇచ్చి మనల్ని ఈ రూపంలో తీసుకురమ్మంటున్నాడు. ఓకే, ఎలిప్స్ని చూడండి. గివెన్ దట్ సెంటర్ ఏంటిది, h, k = 2, -1. ఈక్వేషన్ 1 అనుకుందాం. ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ h, k - b = 2, -5. h, k - b ఎందుకు తీసుకున్నానమ్మా నేను, ఒక ఎండు. ఇది చూడండి, h అనేది ఇక్కడ 2నే, ఇక్కడ 2నే, కానీ k వాల్యూ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ k - b అనేది మైనస్లో ఉంది. కాబట్టి ఈ ఎండ్ అనేది ఈ రూపంలో ఇటు అంటే ఇలా ఉందనుకుందాం. అప్పుడు ఇది S' కదా, S' కాబట్టి ఇది ఇటు సైడ్ ఫోర్స్ ఈ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ h, k - b అనేది వస్తుంది. చూడండి, అప్పుడు ఫ్రమ్ 1 and 2 నుండి h వాల్యూ టు k వాల్యూ ఇక్కడ -1, కానీ ఇక్కడ k - b = -5. అంటే k వాల్యూ -1 కాబట్టి -1 - b = -5 అంటే b = 4. b² ఏమవుతుందమ్మా, 16. ఇక్కడ మనకి h తెలుసు, k తెలుసు, b² తెలుసు. ఇంకేం తెలుసుకోవాలి మనం, a² వాల్యూ తెలుసుకోవాలి. వీ హ్యావ్ a² = b² × 1 - v. నిన్నటి క్లాస్ వరకు మనం b² = a² × 1 - e అనేది కూడా వాడాం ఫార్ములా. ఇప్పుడు a² = b² × 1 - e² కూడా ఉంది. b² అంటే 16, 1 - e² అంటే e అంటే 1/3 ఇచ్చాడు కాబట్టి 1/9 అయింది. ఎల్సిఎం 9, 9 - 1 అంటే 8/9. సో 16 × 8 అంటే 128/9 అంటే a² వాల్యూ 128/9. సో ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది,
x minus h whole square by a square plus y minus k whole square by b square equal to 1. h అంటే ఎంతమ్మా 2, కాబట్టి x minus 2 whole square by a square అంటే 128/9 plus y minus k అంటే -1 కాబట్టి y plus 1 whole square by b square అంటే 16 equal to 1. ఈ 9 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి 9 into x minus 2 whole square by 128 plus y plus 1 whole square by 16 equal to 1. LCM 128 కాబట్టి 9 into x minus 2 whole square plus 16లో 128 ఎప్పుడు వస్తుందమ్మా 8 కాబట్టి 16 8 128 కాబట్టి 8 into 1 y plus 1 whole square equal to 1. ఈ డినామినేటర్లో ఉన్న 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా 9 into x minus 2 whole square plus 8 into y plus 1 whole square equal to 128 అనేది మనకు వస్తుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ లేదమ్మా, బట్ నోట్స్ రాసుకోండి. చూడండి సేమ్ అందకట్లాగే సెంటర్ ఇచ్చాడు, 1 ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఇచ్చారు అండ్ పాసెస్ త్రో 8,0 అంటే ఒక కేంద్రం ఇచ్చాడు, దీర్ఘాక్షం యొక్క ఒక కొన ఇచ్చాడు, అలాగే 8,0 గుండా పోయే అది ఎలిప్స్ అని అన్నాడు. చూడండి ఒక్కసారి అర్థమవుతుంది. ఇది సింపుల్గానే ఉంది, ఇంపార్టెంట్ లేదని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ఎక్సర్సైజ్లో ఉందని నోట్స్ రాయించుకోవటమే. ఓకే, నెక్స్ట్ రండి థర్డ్ది 4 మార్క్స్కి ఇంపార్టెంట్. సెంటర్ 0, -3, ఈ అనేది 2/3, సెమీ మైనర్ యాక్సిస్ 5. ఓకే, అంటే గివెన్ దట్ సెంటర్ ఏంటిది 0, -3 అంటే h, k అండ్ ఈ అనే 2/3, ఏ సెమీ మైనర్ అన్నాడు. సెమీ మైనర్ అంటే మనకి చూడండి అసలు ఎలిప్స్ అనేది మనకి ఈ రూపంలో ఉందో ఈ రూపంలో ఉందో తెలియదు కాబట్టి ఒకసారి ఏ ఈక్వల్ టు 5 అనుకోవచ్చు, ఒకసారి బి ఈక్వల్ టు 5 అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఇదే కదా మైనర్ యాక్సిస్ అంటే ఇలానే కదా, అంటే ఇది ఏ, ఇది ఏ డాష్, బి, బి డాష్, అంటే ఇది బి డాష్ అనేది మైనర్ యాక్సిస్ కాబట్టి సెమీ బి అంటే ఇక్కడ సి కదా, సిబి అనేది ఏమవుతుంది 5 అనేది ఇచ్చాడు. చూడండి ఇందులో కేస్ 1 సపోజ్ బి ఈక్వల్ టు 5 అనుకుందాం. అప్పుడు యూ హ్యావ్ మనకేం ఫార్ములా ఉంది, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. అంటే బి స్క్వేర్ అంటే 25 ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అంటే 2/3 కాబట్టి 2/3 హోల్ స్క్వేర్ అంటే 4/9. కాబట్టి చూడండి ఎల్సిఎం 9 మైనస్ 4 అంటే 5/9, 5 1 5 5 అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇటున్న 9 5తో మల్టిప్లై అయితే 9 5 45 అంటే ఏ స్క్వేర్ వాల్యూ 45. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిప్స్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ మామూలుగా అయితే మనకి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. హెచ్ అంటే ఇక్కడ 0, కే అంటే -3 కాబట్టి ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 45 ప్లస్ వై మైనస్ కే అంటే -3 కాబట్టి +3 హోల్ స్క్వేర్ బై 25 ఈక్వల్ టు 1 అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు ఒకవేళ మనకి ఇచ్చిన ఎలిప్స్ ఈ రూపంలో ఉంటే ఇప్పుడు ఇదేమవుతుందమ్మా ఏ డాష్, బి డాష్, అంటే మైనర్ యాక్సిస్ అనేది ఏంటిది ఏ డాష్ కదా, కాబట్టి ఏ ఈక్వల్ టు 5 అనుకుందాం. మనకేముంది ఫార్ములా ఏ స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఏ అంటే 5 కాబట్టి 25 ఈక్వల్ టు బీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 4/9. అంటే ఇందాకట్లాగే సేమ్ ఇలా క్యాన్సల్ 5 1 5 5 అంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు 45. అంటే ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిప్స్ ఏమైతే ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ బై 25 ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 45 ఈక్వల్ టు 1. అంటే ఇక్కడవి రివర్స్ అవుతాయి, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూలు రివర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ది సెంటర్ 2, -1 ఈ ఈక్వల్ టు 1/2, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4 ఇచ్చాడు. గివెన్ దట్ సెంటర్ ఏంటి హెచ్, కే 2, -1 అండ్ ఈ ఈక్వల్ టు 1/2. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 4. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్కి ఫార్ములా అయిందమ్మా 2b² బై ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 4, 2 1 2 2 అంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు 2a అనేది మనకు వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటిది, బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే 2a కాబట్టి 2a ఈక్వల్ టు ఏ స్క్వేర్ని లోపల మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఈ స్క్వేర్ అంటే 1/2 కదా, ఈ అంటే 1/2, ఈ స్క్వేర్ అంటే 1/4 అయింది. ఇక్కడ ఎల్సిఎం ఎంతమ్మా 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 3a²/4. ఏకి ఏ క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ ఎంత 8 చూడండి
4 2 8/3 అయింది. అంటే ఏ స్క్వేర్ వాల్యూ 64/9. ఫ్రమ్ 1 నుంచి బీ స్క్వేర్ ఈక్వల్ టు 2a కదా. 2 ఇంటూ ఏ అంటే 8/3 అంటే 16/3 అనేది వచ్చింది బీ స్క్వేర్. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిప్స్ ఏంటమ్మా? x - 2 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y + 1 హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే ఏ స్క్వేర్ వాల్యూ ఏంటిది 64/9, బీ స్క్వేర్ అంటే 16/3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి కింద డినామినేటర్లో ఉన్న 9 ఇక్కడికి వస్తే 9 × x - 2 హోల్ స్క్వేర్ బై 64 ప్లస్ 3 × y + 1 హోల్ స్క్వేర్ బై 16 = 0. ఎల్సిఎం ఎంతమ్మా? 64. 16 4s 64 కాబట్టి 4 × 3 ఏమైతే 12. అంటే 9 × x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 × y + 1 హోల్ స్క్వేర్ బై 64 = 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 × x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 × y + 1 హోల్ స్క్వేర్ = 64 అనేది మనకు వచ్చింది. అలాగే నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఫోసీ ఆఫ్ యాన్ ఎలిప్స్ 9x² + 16y² = 144 అండ్ హ్యావింగ్ లీస్ట్ రేడియస్. చూడండి, అంటే ఇది దీర్ఘవృత్తం అమ్మ. దీర్ఘవృత్తం యొక్క నాభుల గుండా పోయే వృత్తం యొక్క రేడియస్ అంటే డయామీటర్. ఇదంతా డయామీటర్ అంటే రేడియస్ అంటే కేంద్రం నుంచి రేడియస్ సిఎస్ కనుక్కుంటే మనకి ఇది అర్థమవుతుంది. చూడండి, గివెన్ ఎలిప్స్ ఏమి ఇచ్చాడు? 9x² + 16y² = 144. 144 ఇటు వస్తే ఏమవుతుందమ్మా? 9x² / 144 + 16y² / 144 = 1. 9 1s 9 16s 16 1s 16 9s అంటే x² / 16 + y² / 9 = 1. a స్క్వేర్ అంటే 16 అంటే a వాల్యూ 4 అండ్ b స్క్వేర్ అంటే 9, b వాల్యూ 3. కాబట్టి ఎక్సెంట్రిసిటీ ఫార్ములా అయింది = ఏ వాల్యూ పెద్దది కాబట్టి a² - b² / a². a² అంటే 16 - 9/16. 16 - 9 అంటే √7/16 అంటే చూడండి 16 - 9 అంటే 7, 16 √7/16 అంటే √7/√16 అంటే 4. సో SS' అంటే డయామీటర్ ఆఫ్ ది సర్కిల్, అంతే కదా. ఇక్కడ నుంచి 2 నాభుల మధ్య దూరమే వృత్తం యొక్క వ్యాసం. కాబట్టి SS' ఫార్ములా అనేది 2AE. 2A అంటే 4 × E అంటే √7/4 వచ్చింది. 4 4 క్యాన్సిల్ అయితే SS' = 2√7 వచ్చింది. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా అనేది 2R. 2R = 2 × √7. 2 2 క్యాన్సిల్ అయితే R = √7. మనకు కనుక్కోమంది ఏందమ్మా? రేడియసే కదా. సో దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ R = ఏమొచ్చిందమ్మా? √7. ఓకే, R అంటే అర్థమైంది సిఎస్ఏ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటారు? అది వ్యాసార్థం, రేడియస్. సిఎస్ = √7 అనేది మనకు వచ్చింది. చూడండి, 4th, ఏ మ్యాన్ రన్నింగ్ ఆన్ ఏ రేస్ కోర్స్ నోటీసెస్ దట్ ద సమ్ ఆఫ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ది 2 ఫ్లాగ్స్ పోర్ట్స్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఆల్వేస్ 10 meters and the distance between the flag ports is 8 meters. Find the equation of the race course traced by the man. ఓకే, అంటే రేస్ కోర్సులో పరిగెడుతున్న మనిషి 2 జెండాల కొయ్యల నుంచి తనకు గల దూరాల మొత్తం ఎప్పుడు 10 మీటర్లు అని, జెండాల కొయ్యల మధ్య దూరం 8 మీటర్లు అని గుర్తించారు. అయితే ఆ మనిషి పరిగెత్తే రేస్ కోర్సు మార్గం సమీకరణం కనుగొనండి. ఓకే, చూడండి, టేక్ ద ఫ్లాగ్ పోస్ట్ యాజ్ ఫోసీ SAE, 0 S' - AE, 0 ఇలా ఉందనుకున్నామమ్మా. లెట్ P బీ ద పొజిషన్ ఆఫ్ మ్యాన్ అంటే P అనే బిందువు వద్ద ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. కంపేర్ ద గివెన్ సిచ్యువేషన్ విత్ అన్ ఎలిప్స్ దట్ గివెన్ దట్ అంటే ఇది ఒక దీర్ఘవృత్తంతో పోలిస్తే SP + S' P = 2A. ఓకే, S' P + SP = 2A అనేది ఫార్ములా. మనకి 2A = ఎంత ఇచ్చాడమ్మా? 10 అంటే ఏ వాల్యూ 5. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫ్లాగ్ పోస్ట్ = డిస్టెన్స్ బిట్వీన్ ఫోసీ. డిస్టెన్స్ 2 జెండాల మధ్య దూరం అనేది డిస్టెన్స్ బిట్వీన్ ఫోసీ అంటే 2A = 8 అంటే 2 1s 2 4s అంటే AE = 4. A అంటే 5 వచ్చిందిగా, 5 × E = 4 అంటే ఈ వాల్యూ 4/5 అనేది వచ్చింది. నా B² మనకి ఏ వాల్యూ వచ్చింది? ఈ వాల్యూ వచ్చింది. B వాల్యూ కనుక్కోవచ్చు కదా. నా B² = A² × 1 - E². A² అంటే 5 అంటే 5² అంటే 25 × 1 - E² అంటే
4/5 కాబట్టి 16/25. ఎల్సిఎం 25. 25 మైనస్ 16 అంటే 9/25. 25 క్యాన్సిల్ అయితే 9. అంటే ఏ స్క్వేర్ వాల్యూ దీని నుంచి 25, బీ స్క్వేర్ వాల్యూ 9 వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రేస్ కోర్స్ ఈజ్ x² అంటే 25 ప్లస్ y² అంటే 9 = 1 అనేది మనకి వస్తుంది. ఇది థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ అంత ఇంపార్టెంట్ లేదమ్మా, బట్ మీరు నోట్స్ రాసేసుకోండి. ఓకేనా. క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. Prove that the equation of the chord joining the points alpha and beta on the ellipse x² plus y² = 1 is x by a cos of alpha plus beta by 2 plus y by b sin of alpha plus beta by 2 = cos of alpha minus beta by 2 అని. ఓకే, అంటే తెలుగులో దీర్ఘవృత్తం x² plus y² = 1 బిందువులు ఆల్ఫా బీటాలను కలిపే సమీకరణం x by a cos of alpha plus beta by 2 plus y by b sin of alpha plus beta by 2 = cos of alpha minus beta by 2 అని చూపండి. చూడండి, ఇది దీర్ఘవృత్తం అనుకున్నాం. దీర్ఘవృత్తం మీద 2 బిందువులు ఆల్ఫా బీటా అనుకున్నాం. ఈ రెండింటిని కలిపి కోడ్ ఏదైతే ఉందో దాని యొక్క సమీకరణ విధానం చూపమన్నాడు. చూడండి, let the ellipse be x² plus y² = 1. The point on the ellipse are P, A cos alpha, B sin alpha. Q అనేది A cos beta, B sin beta అనుకుందాం. ఓకే, ఎలిప్స్ మీద 2 బిందువులు PQ అనుకుందాం. ఓకే, PQ అనుకుంటే P బిందువులు ఏంది A cos alpha, B sin alpha. Q అంటే A cos beta, B sin beta. స్లోప్ ఆఫ్ PQ అంటే స్లోప్కి ఫార్ములా ఉందమ్మా మనకి. ఏంటిది? 2 బిందువుల యొక్క వాళ్ళకు ఫార్ములా ఏంది? y2 మైనస్ y1/x2 మైనస్ x1 అంటే b sin alpha minus b sin beta by a cos alpha minus b cos beta. b కామన్ తీస్తే sin alpha minus sin beta by a into cos alpha minus cos beta. ఈక్వేషన్ ఆఫ్ ది కోడ్ pq అన్న ఆల్ఫా బీటా అన్న ఒకటే. అంటే ఫార్ములా 2 బిందువులు ఇచ్చి ఆ 2 బిందువుల మధ్య గల సమీకరణం ఫార్ములా మనకి ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో ఫార్ములా అమ్మ. ఈక్వేషన్ ఆఫ్ 2 distinct points. ఓకే, y minus y1 = y2 minus y1/x2 minus x1 into x minus x1 అంటే y1 అంటే ఇదే కదా, b sin alpha. సో y2 minus y1 అంటే ఇదే. సో y2 minus y1/x2 minus x1 అంటే ఇది వచ్చేసింది. x minus x1 అంటే a cos alpha. చూడండి, y minus b into sin alpha, b into ఇది చూడండి sin c minus sin d. sin c minus sin d ఫార్ములా ఏంటమ్మా? 2 cos of c plus d by 2 sin of c minus d by 2 కదా. అలాగే cos c minus cos d ఫార్ములా ఏంది? minus 2 sin c plus d by 2 sin c minus d by 2 వస్తుంది. చూడండి, sin c minus sin d అంటే 2 cos alpha plus beta by 2 sin alpha minus beta by 2 by a into cos c minus cos d అంటే minus 2 sin alpha plus beta by 2 sin alpha minus beta by 2 into x minus a cos alpha. 2 క్యాన్సిల్, sin alpha minus beta by 2 sin alpha minus beta by 2 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ b ఉంది కాబట్టి ఈ bని ఇక్కడ తీసుకొస్తున్నా. y minus b sin alpha by b ఇంటూ ఏమొచ్చింది ఇక్కడ కింద ఏం మిగిలింది? sin alpha plus beta by 2 అలాగే మైనస్ x minus a cos alpha by a ఇంటూ చూడండి ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇటు వచ్చింది. ఓకే, ఇంకా మిగిలింది ఏంది? x మైనస్ ఆఫ్ x minus a cos alpha by a ఇంటూ cos of alpha plus beta by 2 అనేది మనకి మిగిలింది. bని విడివిడిగా రాస్తే y minus b by sin alpha into sin of alpha plus beta by 2 = మైనస్ లోపల మల్టిప్లై చేస్తే minus x by a plus cos alpha into cos of alpha plus beta by 2. చూడండి,
ఈ సైన్ ఆల్ఫా ప్లస్ బీటాని రెండింటి మల్టిప్లై చేస్తే y బై బి ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. చూడండి, ఈ మైనస్లో ఉన్నది ఇటు వస్తే ఎక్స్ బై ఏ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ వై బై బి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఇది ఇటు వస్తే ప్లస్ కాబట్టి కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. చూడటానికి ఇది చూడండి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఆల్ఫా మైనస్ బి అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఎల్సిఎం ఎంత 2 కాబట్టి సేమ్ ఉంటుందమ్మా ఎల్హెచ్ఎస్లో. సో ఎల్సిఎం ఎంత 2 కాబట్టి 2 ఆల్ఫా మైనస్లో మల్టిప్లై చేస్తే మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అంటే 2 ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే ఆల్ఫా మైనస్ బీటా బై 2. మనం చూపిమనేది ఏమని ఎక్స్ బై ఏ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ వై బై బి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2.